ఈస్ holy. ఇన్సైడ్ యూ. క్లాప్ ద హ్యాండ్. గాడ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. Amen. దేవుడు ఎక్కడ ఉన్నారట? ఎక్కడ ఉన్నాడు? నీలో. ఎక్కడెక్కడో కాదు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? నువ్వు కూడా దేవుడివే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పక్కన ఉన్న వాళ్ళందరూ రాక్షసులు అనకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. ఆల్ ఆఫ్ us ఆర్ ఏంటి? దేవుని పోలికలో మనందరము సృష్టించబడ్డాం. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్. ఎంత వెలిగిపోతున్నాయి మొహాలు అందంగా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అంటే నో బడీ, అంటే ఇక్కడ ఉన్న ఎవరిని కూడా మనం తీసివేయడానికి లేదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ us ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో మీ ప్రక్క వాళ్ళు చూసినప్పుడు మీరేమన్నారు? మీలో యేసయ్య ఉన్నాడు చెప్పండి. గాడ్ ఈస్ ఇన్ యూ చెప్తారా? God is in నో you. నో రాక్షసుడు ఇన్ యూ అనకండి. గాడ్ ఈస్ ఇన్ యూ. ఎందుకని? వై? బికాస్ గాడ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ మీ. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద God. God. హోలీ స్పిరిట్. అంటే మీరు దేవునికి పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారు. కాబట్టి మీ శరీరాన్ని ఏం చేయాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, పాపము లేని దానిగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారట? ఈ శరీరాన్ని పాడు చేస్తున్నారు. దే ఆర్ డిస్ట్రాయింగ్ ద బాడీ. సమ్ ఆర్ డిస్ట్రాయింగ్ ద బాడీ. తన శరీరాన్ని నాశనము చేసుకుంటున్నారు, హాని చేసుకుంటున్నారు. దేవుడు మంచి అందమైన ఈ శరీరాన్ని మనకిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం అంటే శరీరాన్ని పాడు చేస్తున్నాము. ఎలా పాడు చేస్తున్నాం అంటే నెంబర్ 1, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కొంతమంది మద్యపానము ద్వారా ఏంటి? మద్యపానం. శరీరాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. అవర్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్, నాట్ ఆల్కహాల్. అవునా? మన బండిలో ఏం పోయాలి? ఏం చేయాలి? మంచిది. ఓన్లీ వాటర్, నాట్ ఆల్కహాల్. ఆల్కహాల్ పోస్తే ఏమవుతుంది? లివర్ విల్ పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. అవునా? తాగి ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చాలా మంది ఏం చేస్తున్నారు? శరీరాన్ని నాశనము చేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారట? మద్యపానం. నీళ్లకు బదులుగా యాసిడ్ పోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. అలాగా మన శరీరాన్ని ఏంటట? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అవునా? మీరందరూ బళ్ళ మీద వచ్చారు, బైకుల మీద, ఆటోల మీద వచ్చారు. దాంట్లో ఏం పోయాలి? పెట్రోల్లో పోయాలి. నీళ్లు పోస్తే వస్తుందా బండి? తొయ్యాలిక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అట్లాగే ఈ శరీరం అనే బండిలో ఏం పోయాలి? నీరు పోయాలి. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. చెప్పకూడదు ఫ్రీ. ఏది? Praise the Lord. దేవుడు అద్భుతమైన నీళ్ళు ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారు? దాంట్లో ఏదో కలుపుకుంటున్నారు. కలిపి తాగి ఒకరోజు సమాధి కార్యక్రమానికి వెళ్ళారు. అతను తాగి చచ్చిపోయాడు. ఎవరు? చనిపోయిన వ్యక్తి. నేను సమాధి కార్యక్రమానికి వెళితే అక్కడ అందరూ ఎవరు ఎడవట్లే. ఎందుకని? మంచి పని చేసి చచ్చిపోయాడు, త్రాగి చనిపోయాడు. ఆల్ ఆర్ సింప్లీ లైకింగ్. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు మాత్రం ఎడుగుతున్నాడు, ఓరే అన్నయ్య తాగి చచ్చిపోయావా అని. ఈడు తాగుతున్నాడు. ఎవరు? తమ్ముడు కూడా ఒక బాటిల్ పెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే వాడు తాగి చచ్చిపోయాడని ఈడు తాగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. 2 టపాకాయలు ఒక్కసారి పేలితే మంచిది. మెనీ ఆర్ స్పాయిలింగ్ దేర్ బాడీ విత్ ఆల్కహాల్. ఈస్ డేంజరస్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక చాలా మంది తమ శరీరాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారంటే టూ మచ్ మేకప్. ఏంటిది అర్థమైపోయింది అందరికీ. మేకప్ ఎక్కువైపోయింది మధ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు పౌడరో సెంటో కొద్ది రాసుకుని సరళ. కొంతమంది ఏం చేస్తారు ఈ మధ్య? ఎక్కడికి వెళ్తున్నారు? బ్యూటీ పార్లర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ఉన్న మొహం చెడగొట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సమ్ ఆర్ స్పాయిలింగ్. మామూలు మేకప్ కాదు ఇది, అవునా? అప్పుడప్పుడు ఏదో తెల్లగొన్నాం కొద్దిగా పౌడర్ ఏదో రాసుకుని ముందుకు వెళ్తాం. ఇది అలా కాదు, కేజీలు మేకప్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక పెళ్ళికి వెళితే పెళ్లి కూతురు బయటికి రాట్లా, మేకప్లో ఉంది అమ్మగారు. చివరికి పెళ్ళికి వచ్చిన తర్వాత, పెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత చూస్తే కరెంటు పోయిందమ్మా. ఇక చూడు అవస్థ దేవా. అసలే మామూలుగా ఇలా మేకప్ ఫుల్ మేకప్ వేసుకొచ్చిందేమో, మొత్తం కారిపోతుంది ఎట్లాగా. చూస్తే ఇందాకే బాగుంది కదా ఈ అమ్మాయి, ఈ మొత్తం పూసింది ఏంటి? మేకప్ మీద మేకప్. ఇది అవసరం అంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. శరీరం మీద ఉన్న శ్రద్ధ ఎన్ని పూసినా ఎన్ని రాసినా ఒకరోజు ఈ శరీరం ఏంటి కొట్టుకుపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సో మేక్ యువర్ బాడీ, ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఏ లివింగ్ sacrifice. Make it holy. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇక చాలా మంది దృష్టి అంతా దేవుడి వాక్యం ఉంటే ఉండదు, పోతే పోతుంది. నా జుట్టు మాత్రం ఓడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం ఓడకూడదు? జుట్టు ఓడకూడదు. దీని మీదే పెట్టుకున్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు టీవీలు చూస్తారు అందరూ. చూసి ఈ షాంపూ వాడండి. ఏంటి మీ జుట్టు ఎలా వస్తుందట? పైనుంచి ఆ షాంపూలన్నీ వాడి చివరికి అందరూ ఏమైపోయారు? ఉన్న జుట్లు అందరూ ఊడ్చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాక్యం చదవరేళ్ళు. ఏం చదవరు? వాక్యం చదవరు. కానీ టీవీలో మాత్రం ఏ షాంపూ బాగుంటుందంట, ఆ షాంపూ బాగుంటుందా, ఈ షాంపూ బాగుంటుందా, మొత్తం ఎగిరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంట? ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్. అంటే దేవునికి మీరు ప్రీతికరముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు గోరింతాకు పెట్టుకునేవాళ్ళ? ఎంతమంది గోరింతాకు పెట్టుకునేవాళ్ళు? చేతులు ఎత్తండి. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గోరింతాకులు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఏమంటారు? అవును, ఇక్కడ ఒకటి, ఎక్కడో బల్లి, ఎక్కడో సింహం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయ్యాలా తయారవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిట్రా అంటే ప్యాషన్. ఏంటిది? ప్యాషన్. ప్రైజ్ ది లార్డ్. ది లార్డ్. ఒక వ్యక్తి మీద బల్లి వేయించుకున్నాడు. పిచ్చి పని. ఏంటిది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బల్లి, లిజర్డ్, అది కదులుతూ ఉంది. అంటే శరీరాన్ని మానవుడు ఏం చేస్తున్నాడట? నాశనము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ శరీరాన్ని ఎలా అర్పించాలట? సజీవయాగముగా దేవునికి సమర్పించాలి. దేవుడు తన శరీరాన్ని ఎలా ఇచ్చాడు? నిష్కలంకమైన, మత్సలేని, అవునా, పాప కళంకము లేని శరీరం. బాడీ వితౌట్ సిన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకనే బైబిల్లో రాశారట. ఇవన్నీ చదవడానికి నాకు జస్ట్ ఇలా వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మంచి వాక్యంలోకి వెళుతున్నాం. కొంతమంది అట విచిత్రమైన జడలట. ఏ జడలవి? ఇవి నేను చెప్పిన మాటలు కాదండి, బైబిల్లోనే ఉన్నాయి. ఏ జడలవి? విచిత్రమైన జడలు.
అది నేషనల్ హైవే, ఆ హైవే ఈ హైవే మొత్తం ఇలా అన్ని దారులు తీశారు అక్కడికి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కొంతమంది, do you understand my point? What God is asking today? Offer your body as a living living sacrifice, sacrifice without sin, sin. Sin. But people are doing that. doing everything on the body. Yeah? Yes. Some are too much worried about food. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి తాగిదమా, ఏమి ధరించదమా. ఇలాంటి సువార్త కూటాలకు వచ్చినప్పుడు ఒక మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాను నేను, కూటాలకి వెళితే దాంట్లో రాశారు అందరికీ భోజనాలు ఉన్నాయని రాశారు. అందరికీ ఆ నేనేం జపమాలు తీసుకుని అక్కడ గేట్ దగ్గర నిలబడి జపమాలు చెప్తున్నా. ఒక అతను వచ్చాడు, నన్ను చూసి, స్వామి భోజనాలు ఎక్కడ స్వామి అంటున్నాడు. కూటం కూడా మొదలు పెట్టలేదు, అప్పుడే భోజనం సంగతి నీకు. ప్రైజ్ ది లార్డ్. వాడు వచ్చింది దేనికి? దేనికి? ఒరే బాబు, నువ్వు ప్రార్థనకు వచ్చావా భోజనానికి వచ్చావా అంటే, ప్రార్థనకు వచ్చానండి, భోజనాలు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. భోజనాలు మంటాయి, మంచిదే, కానీ ఎప్పుడు మన జీవితము తినడానికే పుట్టకూడదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వి నీడ్ టు ఈట్ ఫుడ్ ఫర్ లివింగ్, నాట్ ఓన్లీ సమ్ ఆర్ ఓన్లీ 24 గంటలు నోట్లో ఏదో ఒకటి పడతానే ఉండాలి, లావ్ అయిపోతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా దాన్ని కరిగించడానికి పొద్దున్న లేసి ఉరుకులు పరుగులు. ప్రైజ్ ది లార్డ్. మంచిదే ప్రియులారా, మిత ఆహారం ఏదైనా మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ఆహారము? మిత ఆహారము. బాగా తినేశారనుకోండి, ఫుల్గా కొట్టేశారనుకోండి, ఇక్కడ కూర్చుంటారా? ఏం చేస్తారు? వింటారు కానీ నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఏ పని అయినా సరే ఎప్పుడు చేయాలి? భోజనానికి ముందే పని చేయాలి. తిన్నారా? ఇక ఎవరి మాట అంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. మంచం ఎక్కడ ఉందా అని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించదమా అని అందరూ వరీడ్. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తపస్కాలం అయినా పొద్దున్న లేసి ఈరోజు ఏ మ్యాచింగ్ వేసుకెళ్తే బాగుంటుంది కోటానికి అని 10 నిమిషాలు మనం అక్కడ టైం వేస్ట్ చేసే ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, ఈ లోకంలో తపస్కాలంలో మనం ఏం చేయాలట? ఈ శరీరాన్ని దేవునికి నివాస యోగ్యముగా మార్చాలి. ఈ దీనిలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. గాడ్ షుడ్ రిసైడ్ ఇన్ యువర్ బాడీ. దేవునికి ఇష్టము లేని వాటిని మనము ఏం చేయాలి? తీసివేయాలి. వి షుడ్ రిమూవ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అవర్ బాడీ. సో దేవుడు మన కొరకు ఏమి ఇచ్చాడట? తన శరీరాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈనాటి తపస్కాలపు సభను ప్రారంభించుకుంటుగా ఈ చిన్న వాక్యంతో నేను ప్రారంభిస్తున్నాను. ఏం చెప్పండి? మీ దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. ఈ శరీరముతో దేవునిని మహిమ పరచదాం. దేవుడు ఇచ్చాడు గొప్పది. ప్రభు కొరకే ఈ శరీరములో పాపము లేకుండా దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప అనుగ్రహం మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ యొక్క కూడికను మనము అధికారికముగా మనము జ్యోతి ప్రజ్వలన చేసి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి గురువులు కూడా మనకు వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలనలో మనతో పాటు ఏకీభవిస్తారు. ఒకసారి మనందరం నిలబడి, వెలిగించుమయ్యా నా
యేసయ్యా అంటూ ఒకసారి పాట పాడుకుంటూ ఇదిగో ఈ సమయంలో మరి ఈ యొక్క కార్యక్రమంలో మనం పాలు పంచుకుందాం. ఫాదర్ ప్రతాప్, ఫాదర్ జోజయ్య, ఫాదర్ ప్రేమ్, ఫాదర్ రాజన్, జీవన్ చేతులు జోడించుదామా. ఇది 5వ బైబుల్ మహాసభను లోకమునకు వెలుగైన జ్యోతి అయిన క్రీస్తు జ్యోతిని వెలిగిస్తూ చీకటిమయమైన ఈ లోక జీవితం వీటన్నిటిని తొలగించి నాలో వెలుగును దయచేయమని అడుగుదాం. ప్రారంభ సూచనగా ఇదిగో మన మధ్యలో ఉన్న గురువులు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయడానికి సిద్ధపడుతూ ఉండగా మనందరము కూడా ఏకీభవిస్తూ దేవా, గొప్ప దేవా, అభిషేకము దయచేయండి, అనుగ్రహము దయచేయండి దేవా. ఈనాడు మా మధ్యలో శక్తి కలిగినటువంటి బైబుల్ పరిచర్య, ఆరాధన, స్వస్థతలు, విడుదలయు దయచేయండి దేవా. నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా. కృపగల దేవా, నీ బిడ్డలమైన మమ్ములను దివ్య వర ప్రసాదములతో నింపయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు మనల్ని నింపవాలని చెప్పి పాడుదాం. వెలిగించుమయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ఆత్మాంధకారం తొలగించుమయ్యా అని అడుగుదాం. ఆత్మాంధకారం తొలగించుమయా, నీ జీవన వేదం బోధించుమయా. ఆత్మాంధకారం తొలగించుమయా, నీ జీవన వేదం బోధించుమయా. పరిపూర్ణత స్వస్థను నా కొసగుమయా, నీరెంత చేర వరమీయుమయా. చేతులు పైకెత్తి. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషంలో కూర్చుందాం ప్రియులరా. ఈరోజు బైబిల్ మహాసభలకు విచ్చేసినటువంటి ముఖ్య వక్తగా, ప్రసంగికులుగా వచ్చినటువంటి కేరళ రాష్ట్రం నుంచి వచ్చి మన మధ్యకు నాడు వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి ఫాదర్ రాజన్ ఫౌస్టో గారికి మనందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఫాదర్ గారు ఈరోజు మనకు వాక్యం నడిపిస్తారు. అలాగే మన మధ్యలో
రెక్టర్ ఫాదర్ ప్రతాప్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రతిసారి కూడా కన్వెన్షన్ ఉన్నప్పుడల్లా మన మధ్యకు వస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఫాదర్ గారికి స్వాగతం పలుకుదాం, చప్పట్లు కొడదాం. మరి అలాగే డయాసిస్కి మనకి ప్రతినిధిగా పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ప్రేమ్ మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుదాం. మన మధ్యలో ఉంటూ మనకి సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ రాజు గారు విన్సెంట్ సభకు చెందినటువంటి గురువు. మరి కొన్ని నెలల్లో జర్మనీ దేశానికి పరిచర్యగా వెళ్ళబోతున్నారు. ఈరోజు మన మధ్యలో ఉండడం సంతోషం. వారికి స్వాగతం పలుకుదాం చప్పట్లు కొడుతూ. అలాగే మన జోజెఫ్ ఫాదర్ గారు సెమినరీ నుంచి మనకి ఎప్పుడు కూడా పాప సంకేతాలకు ఆలకించడానికి వస్తూ ఉన్నారు. ఫాదర్ గారు కూడా ఘన స్వాగతం పలుకుదాం. అట్లాగే మన మధ్యలో నూతన గురువు ఉన్నారు. ఫాదర్ అనిల్ జపమాల స్తుతి ప్రార్థన నడిపించారు. వారికి కూడా ఘన స్వాగతం పలుకుదాం. ఇంకా కొంతమంది గురువులు రానే ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మన ప్రారంభ పలుకులుగా ప్రతాప్ ఫాదర్ గారు చిన్న గ్రీటింగ్స్ 2 మాటలు చెప్తారు. అదే వెంటనే మనము మన మహాసభలోకి మనము ముందుకు కొనసాగబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాడుదాం, కీర్తించుదాం. తనను తాను తగ్గించుకొని మానవ మాతృడై ఈ లోకానికి వేంచేసిన యేసయ్య అపరూపములోనికి మన మధ్యలోనికి వస్తూ ఉండగా ఆయన ప్రేమను, ఆయన కరుణను కీర్తించుదాం, పొగడుదాం. చప్పట్లు కొడదాం. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. తండ్రి నీకే ఆరాధన, చప్పట్లు కొడదాం. యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన. అందుకో నా ప్రేమారాధన. పాడుదాం. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన. ఆత్మ నీకే ఆరాధన. అందుకో నా ప్రేమారాధన. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. చప్పట్లు కొడదామా. ఓ యేసయ్యా, ఈ సత్ప్రసాద ఆరాధనలో నీ ప్రేమను చవి చూస్తూ నీవు మా కొరకు వేంచేసి ఉన్నావని, నీ శరీరము మా కొరకు అప్పగించబడినదని మేము అనుకుంటున్నామయ్యా. నీ కరుణయో నీ ప్రేమయో మా మీద కుమ్మరించయ్యా అని చెప్పి కీర్తిస్తూ పాడుదా. నీలా ఎవరు నాతో మాట్లాడలేదయా, నీలా ఎవరు నాతో కూర్చోలేదయా, నీలా ఎవరు నాతో మాట్లాడలేదయా, నీలా ఎవరు నాతో కూర్చోలేదయా, నీలా ఎవరు ఓదార్చలేదయా, నీలా ఎవరు ఓదార్చలేదయా, నీలా ఎవరు నాకై మరణించలేదయా. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన. ఆత్మ నీకే ఆరాధన. అందుకో నా ప్రేమారాధన. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన. ఆత్మ నీకే ఆరాధన.
ఆరాధన అందుకో అందుకో నా ప్రేమారాధన సముద్రమంతా సముద్రమంతా ప్రేమ నీదయా ఆకాశమంతా కారుణ్యము నీదయా చప్పట్లు కొడతాం. ఓ యేసయ్యా, నీలాగా ప్రేమించే వారు ఎవరున్నాయా? నీ ప్రేమ లోతైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ షరతులు లేనిదయ్యా. ఎంత గొప్ప ప్రేమయా నీది! అటువంటి గొప్ప ప్రేమతో, ఉన్నతమైన ప్రేమతో, అభిషేకమైన ప్రేమతో నన్ను కడిగయ్యా, శుద్ధి చేయవయ్యా అని అడుగుదా. నీలా ఎవరు నాకై యోచించలేదయా, నీలా ఎవరు నన్ను ప్రేమించలేదయా, నీలా ఎవరు నాకై యోచించలేదయా, నీలా ఎవరు నన్ను ప్రేమించలేదయా. ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోకారాధన ఆరాధన ఆరాధన పరలోకారాధన ఆరాధన 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 పరలోకారాధన ఆరాధన ఆరాధన పరలోకారాధన ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా మోకరించి చేతులు పైకెత్తి. ఆరాధన ఆరాధన మెస్సయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మెస్సయ్యా 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 పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధారాధన పవిత్రాత్మారాధన పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. ఆత్మరూపీ రూపం దాల్చి పావన వేదికిది మనిషికి జీవమును సగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా ఇది జీవం ఆకృతి దాల్చే శుభ సమయం ఇది ప్రేమకు ఊపిరులూదే శుభ తరుణం దేవుడు మనిషిని చేరే సంగమ సమయం ఇహ పరములకు నడుమన నిత్య నిబంధనం దేవుడు మనిషిని చేరే సంగమ సమయం ఇహ పరములకు నడుమన నిత్య నిబంధనం రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా ప్రియ దేవుని బిడ్డలారా, తపస్సు కాలపు సువార్త మహాసభలోనికి మనందరం ప్రవేశించి వాక్యాన్ని విని ఆరాధనలో పాలు పంచుకొని చివరిగా బలిపూజలో ప్రవేశిస్తూ ఉండగా ఈరోజు మనం అందరము కూడా అభిషేకించబడ్డాం. వాక్య అభిషేకము చేత బలిపూజలో ప్రవేశించడానికి మన మధ్యలో గురువులు బాలశ్వరి ఫాదర్ వచ్చి ఉన్నారు. మనందరి కొరకు ప్రార్థన చేసి మనందరి కొరకు దీవులు ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ వచ్చిన గురువులందరూ ఆహ్వానిస్తూ ఈ యొక్క పరిశుద్ధ బలిలో పాలు పంచుకుని దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవదేవుడు మనందరకు చేసినటువంటి అన్ని మేలులను ఉపకారములను తలంచుకొని స్తుతి స్తోత్రములతో కృతజ్ఞతాపూర్వక హృదయాలతో ఈ పూజా బలిని సమర్పించుకుందాం. మరి అలనాడు ప్రభుత్వ ఉద్యోగి ఒకడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగాడు, వెళ్ళిపోయాడు. కానీ స్వస్థత తరువాత ఆయన కుటుంబము ప్రభువును
విశ్వసించింది. ఈరోజు మనము మన విశ్వాసం ఏ పాటిదో మరొకసారి ఆలోచించుకుంటూ ఆ దేవుని ఎదుట మన పాప దోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, వర్ణింపలవి కాని మీ పరమరహస్యముల ద్వారా ఈ లోకమును నూతనీకరించుచున్నారు. కావున మీ శ్రీసభను శాశ్వతమైన మీ సంకల్పానుసారము నడిపింపుమని బ్రతిమాలుచున్నాము. ప్రస్తుత యుగములో మీ సహాయమును అందించి మేము మీ సంరక్షణలో జీవించు భాగ్యమును దయచేయుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము నుంచి 21వ వచనము వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము నుంచి 21వ వచనము వరకు. ఇదిగో నేను నూతన దివిని నూతన భువిని సృజింతును, పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదు. నేనును యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని సహాయంనకే అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు. ఇది ఏలివారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చుట్టె తేనె తీపి కన్నా ఉన్న మామిడి పండు కన్నా
నడిపించును నా ప్రాణ యేసువా. నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. ప్రభువు మీతో నుందురుగాక. యోహాను శుభవార్త 46వ వచనం నుండి 54వ వచనం వరకు. అంతటా ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చిన గలిలయలోని కానాను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థత పరపవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగి పోయెను. మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము వీడినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదియేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబీకులను యేసును విశ్వసించురి. ఇదియే యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుతము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజంతా చాలా ఎక్కువగా దేవుని వాక్యమును ఆలకించి ఉన్నారు. ఎంతవరకు విన్నారో, ఎంతవరకు ఆలకించారో అది మీకే తెలియాలి. వినడానికి ఆలకించడానికి తేడా ఉంది. అయితే ఈరోజు మనము సువార్త మీద కొంచెం సేపు ధ్యానించుకుందాం. నాకు ఎక్కువ టైం లేదు. ప్రతి సువార్తీకుడు ప్రత్యేకమైన ఉద్దేశాలతోని తన యొక్క సువార్తను రచించారు. యోహాను గారికి కూడా వారి యొక్క ఉద్దేశాలు వారికి ఉన్నాయి. యోహాను గారు రాసినటువంటి ఆ సువార్తలో ఒక భాగము 3-4 అధ్యాయాలు. ఈ 3-4 అధ్యాయాలలో మనకి 3 కనిపిస్తారు. నికోదేము, సమారియా స్త్రీ, ప్రభుత్వ ఉద్యోగి. నికోదేము, సమారియా స్త్రీ, ప్రభుత్వ ఉద్యోగి. ఈ 3 కూడా యేసు ప్రభుని కలుసుకున్నారు. నికోదేము తనంతట తాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు.
సమారియా స్త్రీ బై ఛాన్స్ ప్రభువుని కలుసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగి కూడా కావాలని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ముగ్గురు 3 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. వారికి 3 రకాలైనటువంటి మనుషులు. నికోదేము వేదశాస్త్ర పండితుడు, ఫరిజేయుడు, ధనవంతుడు, పండితుడు, తెలివిగలవాడు, అన్నీ ఉన్నవాడు. అయితే ఆయన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుని ఒక మంచి బోధకుడిగా ఆయన అంగీకరించాడు. కానీ ఆయనకు ధర్మశాస్త్రం అంతా తెలిసినా ఆ ధర్మశాస్త్రం అంతా ప్రభువుని గురించి, మెస్సియాని గురించి తెలియజేస్తున్నా ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అంటే ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు కానీ ఇంకా ఆయనకి పవిత్రాత్మ అనుభవం లేదు. అందుకే ఆయన రాత్రిలో వచ్చాడు. దీని గురించి చాలా చెప్పవచ్చు. రాత్రిలో వచ్చాడు, ఆ ప్రభుని కలుసుకున్నాడు. ఇదిగో నీవు దేవుని వద్ద నుండి వచ్చిన వాడవని, భక్తుడివని అన్నాడు, వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి సమారియా స్త్రీ. నికోదేము నిఖారసైన యూదుడు, కల్తీ లేని యూదుడు, దేవుని ప్రజలలోని వాడు. సమారియా స్త్రీ ఇటు యూదులకు అన్యులకు సంకరమైనటువంటి జాతి నుండి వచ్చినటువంటిది. ఒకప్పుడు వారు యూదులే, వారి పూర్వులు. కానీ అన్యులతో ఏకమైపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వారు జాతి సంకరమైపోయి సమారీయులు అన్నారు. ఆమె పాపాత్మురాలు, ఆమె ఒక స్త్రీ. ఆమె అనుకోకుండా ప్రభు కూర్చున్న బావి దగ్గరకు వచ్చింది, ఆయనతో మాట్లాడింది. మాట్లాడి చివరికి తాను తెలుసుకొని కొంతవరకు ఆ ప్రభుని కూడా కొంతవరకు తెలుసుకున్నది. ఆయన గురించి ప్రకటిస్తూ ఉంది, ఆయన గురించి తెలియజేస్తూ ఉంది. ఇక మూడో వాడు అన్యుడు, దేవుని ప్రజల్లో వాడు కాడు. కానీ ఈయన ప్రభు గురించి విన్నాడు. అంతకుముందు కానాపల్లిలో జరిగినటువంటి నీటిని ద్రాక్షరసముగా మార్చబడినటువంటి ఆ యొక్క సంఘటనను విని ఉంటాడు. అందుకే ఆయన కానా నుండి వచ్చాడు. ఆయన అక్కడి నుండి దూరము నుండి ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడు. వారు అంటారు ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు ఆ 2 పట్టణాలకు మధ్యలో. అన్యుడు వచ్చాడు. ప్రభు అంటున్నాడు, మీరు మహత్కార్యములను చూచిన క్రియలను చూచిననే తప్ప మీరు విశ్వసింపరు అన్నాడు. కానీ ఆయన ప్రభు మాటను విశ్వసించాడు. ఇదిగో నీ కుమారుడు బ్రతుకును రావాలనుకున్నాడు కానీ ప్రభు వెళ్ళలేదు. కానీ అదిగో అక్కడ ఆయన నీ కుమారుడు స్వస్థుడగునని చెప్పాడు. మాట నమ్మి వెళ్ళిపోయాడు, అనుమానించలేదు. 3 రకాల విశ్వాసాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి నీతిమంతుడు, పండితుడు, దేవుని ప్రజల్లో వాడు, అంతా ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం అంతా కూడా మెస్సియా గురించి తెలియజేస్తుంది. కానీ ఆయన ఇంకా యేసయ్య మెస్సియాని గుర్తించలేదు, అంగీకరించలేదు. కానీ ఒకనాటికి అంగీకరిస్తాడు. ఒకనాడు ఆయన అంగీకరిస్తాడు. ఆయన కోసము అదిగో పరిమళ తైలాన్ని తీసుకొని వచ్చి పబ్లిక్గా ఆయన్ని విశ్వసిస్తాడు. కానీ ప్రస్తుతానికి ఆత్మానుభవం లేనందువలన ఆయన కాసేపు మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాసేపు ప్రభుతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనకెవరైనా కనపడుతున్నారా? కాసేపు ప్రభుతో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు, కాసేపు ప్రభుతో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. నీవు గొప్ప ప్రవక్తవి, లేక ఒక మంచి మనిషివి, మరి దేవుడి నుండి వచ్చిన వాడని అంగీకరించాడు. కానీ కాసేపు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అంతవరకే ఉంది ఆయన విశ్వాసం. ఇక రెండవది సమారియా స్త్రీ అనుకోకుండా ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఆమెను ఎంతో గౌరవించారు.
ఆమెను అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా ఆమెను సంభాషణలోకి దింపి చివరికి బహు సున్నితంగా చాలా జాగ్రత్తగా ఆమె స్థితిని ఏమిటో ఆమెకు తెలియజేశాడు. అవునమ్మా, నీవు ఒకరు కాదు, నీకు 5 ఉన్నారు, కానీ బహు కొద్ది మంది మాత్రమే ఆయన యందు నిజమైన విశ్వాసం ఉంచారు, ఆయనను వెంబడించారు, ఆయన కోసం జీవించారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా మరి నేను వేరే పని మీద ఉన్నాను, ఉదయం రావాలనుకున్నాను, కానీ దారిలో కాసేపు ఈ ప్రసంగం విన్నాను, పారు గారి ప్రసంగం దారిలో కాసేపు మాత్రం విన్నాను, ఆ కొస విన్నాను. సరే, మరి ముందుగా ఏం చెప్పారో నాకు తెలియదు. ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో అయినా నేను చెప్పిన దాంట్లోనైనా ముఖ్యమైన విషయం మరొకసారి ఆ నికోదేముని, ఆ సమరయ స్త్రీని, ఆ అన్యుడైన ప్రభుత్వ ఉద్యోగిని, ముగ్గురిని మనం కళ్ళ ముందుంచుకుందాం, ఆలోచిద్దాం. ఎవరిలాగా మనం ఉన్నాము, ఎలాంటి విశ్వాసం మనకు ఉన్నది, మనం ఎలాంటి విశ్వాసంలో బ్రతుకుతున్నామనేది ఆలోచించుకుందాం. ఆమేన్. అర్పణ గీతం పాడు. నా చిన్ని ఆశల నాలోయ మనసును నా జీవితేసుని అనురాగ కొలువలో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువలో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును, అర్పించుకొందును. నా ఆశల నాలోయ మనసును నా జీవితేసుని అనురాగ కొలువలో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువలో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును, అర్పించుకొందును. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునడులా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ మా ప్రభువా, మేము మీకు సమర్పించి కానుకలు మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్య విలువలతో కూడిన పరిపూర్ణ జీవితమును జీవించుదముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక త్యాగ క్రియల ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నారు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. కావున దూతలతో పునీతులతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువుగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన తనను తాను ఇష్టపూర్తిగా శిలువ శ్రమలకు అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోవడము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా జయరావు పలిమేర పోస్తులకి పాలనాధికారిని, ఉడుమల బాల ఎన్నిక పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతెలుగు మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు, ప్రభు మాట యందు ఏ మాత్రము మనకు నమ్మకం ఉన్నదో ఆలోచించుకుంటూ సరైన విశ్వాసాన్ని మనకు దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము
పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నాయకు ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితలేని సకల మేరడ స్వరూపనైనటు వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో,
ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. పడిన వ్యధ నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు నా తపన గని నీవే మన్నించి చేసితివా స్వామి. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణితు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణితు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో. కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మనసు స్వర్గమైంది కదా ప్రభు, నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలారు పొందుటకు ప్రభు నీవు సత్ప్రసాద రూపివైతివా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కలిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో. కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. కలిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో. కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో. తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని అనుగ్రహం వలన చక్కగా ప్రభు నడిపించారు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి వందనాలు చెప్దాం. ప్రియులారా, ఒక 5 నిమిషాలు మాత్రమే చాలా స్పాటుగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు మరి మధ్యలోనికి వచ్చి కేరళ రాష్ట్రం నుంచి అభిషిక్తుడిగా మరి పిలువగానే మన మధ్యకు వచ్చి చక్కటి కన్వెన్షన్ మనకి ఇచ్చినటువంటి ఫాదర్ రాజన్ ఫౌస్టర్ గారికి మనందరం చెప్పలు కొట్టు వందనాలు చెప్దాం. మనము ప్రేమకు చిహ్నముగా చిన్న సన్మానం చేయబోతున్నాం. ఫాదర్ రాజన్, just a small felicitation. Yes, Father Jeevan and myself will honor Father Rajan for his generous love and dedicated time for us. అందరూ చప్పట్లు కొట్టి అభినందిద్దామండి. మరొకసారి చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, అదే విధముగా మరి పిలువగానే చక్కగా వచ్చి బలి పూజలో ఉండి నేను కూడా వస్తానని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాము, అయినప్పటికీ కుదరలేదు. మరి మన మీద విశాఖ ధ్యాన కేంద్రం మీద ప్రేమతో వస్తూ మరి మేత్రాసనానికి ప్రతినిధులుగా ఉంటూ మరి విజిగా మనకి చక్కటి మరి ఆయన మధ్యాహ్నం సమయం అయినప్పటికీ కొంతమందికి ఈ టైం అంటే కొద్దిగా అన్ టైం అనమాట. అంటే మధ్యాహ్నం పూజ అంటే కొంతమందికి అంతగా ఉదయం సాయంత్రం ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా ప్రేమతో మన మంచికి వచ్చినటువంటి మరి బాలశౌరి ఫాదర్ విజయ్ గారికి చప్పట్లు కొడుతూ చక్కటి బలి పూజ, షార్ట్ హోమ్లీ బట్ చాలా చక్కగా మనకి అనుకున్నట్టు అది చెప్పారు. ఫాదర్ ఇలా అన్నాను అంతే, అలాగే చేశారు ఫాదర్. మరి చక్కటి సంతోషం. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవింగ్ అండ్ కేర్. ఎ స్మాల్ felicitation for you. అందరూ చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందిద్దామండి. ఇంకా కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. అదే విధముగా మన మధ్యలో ఈరోజు సహాయం చేయడానికి మన మధ్యలో చక్కగా గురువులు ఉన్నారు. మరి ప్రతాప్ ఫాదర్ గారు పోయినసారి కన్వెన్షన్ కూడా ఎంతో శ్రమించి ఇక్కడికి వచ్చి వాళ్ళ కమ్యూనిటీని జోసెఫ్ ఫాదర్ ఇద్దరు కలిసి వచ్చి పాప సంఖ్యతలు విని ఉదయం కూడా మనతో పాటు ఉన్నారు. వారికి నిండైన కృతజ్ఞతలు చెప్పకూడదాము. వారి కమ్యూనిటీకి ప్రభు దీవించాలని ఎప్పుడు మనకు తోడుగా ఉంటూ సెమినారీ నుంచి బ్రదర్లు పంపించి అన్ని విధాలు సహాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫాదర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ కుమార్ ఫాదర్ ఉన్నారు మన మధ్యలో పాస్టర్ సెంటర్ డైరెక్టర్గా. నేను ఎప్పుడో చెప్పాను ఇట్లా ప్రోగ్రాం ఉందనంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకుని మన మంచికి వచ్చారు. ఫాదర్ ప్రేమ్ గారు వారి యొక్క సపోర్ట్కి దివివాణి తరపున వారందరికీ మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియదాం. ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన మధ్యలో ఇద్దరు విన్సెంట్ సభ గురువులు ఉన్నారు. ఫాదర్ రాజు, ఫాదర్ అనిల్ ఇద్దరు మన మధ్యకు వచ్చి మేమున్నాం అన్నా, మీరు ముందుకు వెళ్ళండి, మేము ఏ పనైనా వెనకాల చేస్తాము, ఏ పనైనా చెప్పండి అని వచ్చి ఇక్కడే ఉండి మనకి సహాయంగా ఉన్నటువంటి ఫాదర్ రాజు, ఫాదర్ అనిల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సో ఇక చాలామంది గురువులు వచ్చి వెళ్ళారు, సహాయం చేయడానికి వచ్చి వెళ్ళారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో సిస్టర్స్ చాలామంది వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్స్ ఫర్ యువర్ కమింగ్ అండ్ బ్రింగింగ్ పీపుల్ టు దిస్ ప్లేస్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పబడుతూ సిస్టర్స్ అందరూ కూడా మనము ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే చాలామంది బృందాలుగా ఉంటూ ఇక్కడ సభకి తీసుకుని వచ్చారు. ఈరోజు చెప్పాలంటే చాలా ప్రోగ్రామ్స్ చాలా చోట్ల ఉన్నాయి, అయినా సరే మరి నడిపించుకుని వచ్చారు. చాలామంది వాలంటీర్స్గా మరి సేవ చేస్తూ అనేక బృందాలుగా వచ్చారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దాస్ ఫాదర్ చెప్తూనే ఉన్నారు ముందు నుండి ఇక్కడ కమ్యూనిటీలో
నేను మరీదాస్ ఫాదర్ ఇద్దరమే ఉన్నామని చెప్తూనే ఉన్నారు. మరి నా గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి, ఆయన గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, ఇంకెవరు చెప్పడానికి లేరు. మరి ఈరోజు ఇంత ఘనంగా దేవునికి మహిమ కలిగే రీతిగా ఇంత ఘనంగా ఈ యొక్క ప్రార్థన కూటమి జరిగింది అంటే, అదే విధముగా ఇక్కడ పనిచేసిన వారందరి యొక్క త్యాగ ఫలితము, ప్రేమ యొక్క చిహ్నము త్యాగం. క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించినప్పుడు ఆయన శిలువ నుండి ఎందుకు దిగిరాలేదు? ఆయన తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి దిగిరాలేదు. అంతేకాని తుఫానుని అలలను ఆపినవాడు తనకు చేత కాకుండా చేసినటువంటి పని కాదు అది. ఆయన యొక్క త్యాగం ద్వారానే ఆయన ఆ యొక్క శిలువ నుండి దిగి రావడానికి ఆయనకి అవ్వలేదు. ప్రియ సహోదరి సహోదరుల త్యాగం ఎక్కడుందో అది ప్రేమకు చిహ్నం. ఆ ప్రేమ తరువాతే మిగిలిన స్వస్థతలన్నీ కూడా. మరి ఈరోజు ఈ యొక్క ప్రార్థనల స్వస్థత ప్రార్థనలు, ఈ స్వస్థత ప్రార్థన వల్ల చాలామంది త్యాగాలు ఉన్నాయి. ఆ యొక్క త్యాగాలన్నీ కూడా జరగాలి అంటే ఆ యొక్క ఆలోచన మొట్టమొదటిగా రావాల్సింది మరి మరీదాస్ ఫాదర్ గారి యొక్క మనసులోనే. అది ఆ యొక్క ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ఆలోచన ప్రతిఫలమే ఈరోజు ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మేలు కూడా. మరి మరీదాస్ ఫాదర్ గారి ద్వారా మనందరికీ కూడా ఈ యొక్క గొప్ప అవకాశం దయచేసినటువంటి దేవునికి వందనము తెలియచేద్దాం. మరీదాస్ ఫాదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీ పవిత్ర ప్రసాదములు మాకు క్రొత్త జీవనమును దయచేయునుగాక. అవి మమ్ము పవిత్రపరచి శాశ్వతమైన వస్తువుల వైపు ఆకర్షించి మమ్ము సన్మార్గమున నడిపించునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చాలాసేపు ఉన్నా చాలా యాక్టివ్గా ఉన్నారు. సగంలో ఆమెలు చెప్పేస్తున్నారు. మరి నిద్రతో చెప్తున్నారో లేకుంటే బేలుకోడు చెప్తున్నారో తెలియదు. వెరీ గుడ్. వెల్కమ్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఫాదర్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు, అయితే నాకు అవకాశం లేక రాలేదు. ఈరోజు కూడా కొద్ది కష్టమే, కానీ ఎలాగైనా ఈరోజు రావాలని వచ్చాను. ఫాదర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఫాదర్ గారికి నా హృదయపూర్వక, దేవుని ఫాదర్ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ ఫాదర్.